నమస్తే, నేను మీ రేవంత్ చెలమల. సో ఈ వీక్ మార్కెట్ అప్డేట్ ఏంటో చూద్దాము. సో ఈ వీక్లో అయితే కొంతవరకు జియో పొలిటికల్ ఇష్యూస్ చాలా మారాయి అండ్ ఫిజికల్ పాలసీ చేంజెస్, మానిటరీ పాలసీ చేంజెస్ అండ్ యూఎస్ ఫెడ్ రిలేటెడ్ మానిటరీ పాలసీ చేంజెస్ అండ్ ఇట్లా చాలా స్టాండ్స్ అయితే మనకు మార్కెట్లో చేంజ్ అయ్యాయి. అండ్ దాంతోపాటుగా మార్కెట్లో మనకు కొంతవరకు టెక్నికల్ లెవెల్స్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మార్కెట్ కొంతవరకు బుల్ ర్యాలీకి మేబీ సిద్ధమవుతోంది అనే విధంగా కొంతవరకు మనకి టెక్నికల్ ఫార్మేషన్స్ జరుగుతున్నాయి అండ్ వాటి గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద టెక్నికల్ అనాలిసిస్ ఒక్కసారి మార్కెట్లో జరిగిన మేజర్ అప్డేట్స్ ఒకసారి వాటి గురించి మాట్లాడదాము. సో గతంలో మనకు ఆల్రెడీ ట్రంప్ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ మార్కెట్లో బాగానే ట్రిగ్గర్ అయ్యాయి. కొంతవరకు ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ వల్ల గతంలో 22,000 వరకు మార్కెట్ కిందకి వెళ్ళింది అండ్ ఆ తర్వాత యాక్చువల్ టారిఫ్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చిన తర్వాత 25% ప్లస్ పెనాల్టీ బేస్డ్ టారిఫ్ అడిషనల్ 25% పుట్ టుగెదర్ 50%. ఎప్పుడైతే ఇండియా మీద అది ఇంపోజ్ అయిందో అప్పుడు మార్కెట్ రియాక్షన్ ఒక నీ జర్క్ లాగానే ఉంది. సో మార్కెట్ దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకునే ప్రయత్నం చేయలేదు. సో ఇమీడియట్గా ఎనాలిసిస్లు అన్నీ కూడా బయటకు వచ్చాయి. ఒకవేళ ఆ టారిఫ్ కనుక కంటిన్యూ అయినట్లయితే జీడిపి మీద ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఈ డిస్కషన్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత ఇట్ వాస్ సమ్మరైజ్, ఇట్ ఈస్ హార్డ్లీ 0.2% అనేది. సో దాన్ని కొద్ది వరకు కాంపెన్సేట్ చేయడానికి మనకి ఫిజికల్ పాలసీ చేంజెస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఆఫ్ జిఎస్టీని తగ్గించే ప్రయత్నం చేస్తే మనకి ఇంకా బెటర్గా బూస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఒక యాంటిసిపేషన్ కూడా మార్కెట్లో కనిపించింది. అండ్ ఇప్పుడు ఏవైతే మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్స్ మార్కెట్లోకి వస్తున్నాయో దానివల్ల దాదాపుగా 2 lakh crores వరకు కూడా మార్కెట్లో లిక్విడిటీ పెరిగే అవకాశం ఉంది. అఫ్కోర్స్ కొంతవరకు గవర్నమెంట్ మీద ఒక 48,000 crores వరకు బర్డెన్ ఉన్నప్పటికీ మార్కెట్లో లిక్విడిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక యాంటిసిపేషన్. సో ఈ లిక్విడిటీ కనుక మార్కెట్లో పెరిగినట్లయితే కొంతవరకు కంపెనీస్ యొక్క నెంబర్స్లో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 2 లక్షల కోట్ల మార్కెట్లోకి సర్క్యులేషన్లోకి వచ్చినప్పుడు ప్రొడక్షన్స్ కానీ ఇవన్నీ కూడా కొంతవరకు పెరుగుతాయి. దానివల్ల కొత్త ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతాయి. మార్కెట్లో ప్రైవేట్ క్యాపెక్స్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క రోల్ అనేది మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రైవేట్ క్యాపెక్స్ కనుక స్పెండింగ్ కనుక మొదలైంది అని అంటే కొత్త జాబ్ క్రియేషన్స్ అండ్ సాలరీ హైక్స్ ఇవన్నీ జరగడంతో మళ్ళీ ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో మార్కెట్ పడిపోతుంది. ఇప్పుడు మనకి మానిటరీ పాలసీ చేంజెస్ అండ్ ఫిజికల్ పాలసీ చేంజెస్ చేయడానికి గల కారణం ప్రజల దగ్గర డబ్బులు లేవు అని చెప్పి దానికి సంబంధించిన సొల్యూషన్ గత 1 yearకి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏదైతే జిఎస్టీ 2.0 రిలీజ్ అయిందో దాంతో ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని మార్కెట్లో మరింత లిక్విడిటీ పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలా అని చెప్పేసి ఇమీడియట్గా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంటుంది అంటానికైతే లేదు, బట్ దెర్ ఈజ్ ఎ హోప్. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఇండియా వైపుగా మాత్రం గ్లోబల్ ఇష్యూస్ అయితే ఫేవరబుల్గా మారుతున్నాయి. ట్రంప్ కొంతవరకు ఇండియా మీద సాఫ్ట్ టోన్ తోటి అయితే మాట్లాడటం గమనించవచ్చు మనం. మొన్నటి వరకు ఇండియా ఒక డెడ్ ఎకానమీగా పిలిచాడు. ఇప్పుడు అదే ఇండియా ఒక ఫ్రెండ్లీ నేషన్గా మళ్ళీ మాట్లాడుతున్నారు. మొన్న నాటో కూటమితో జరిగినటువంటి మీటింగ్లో కూడా నాటో మెంబర్స్ అందరితో ఒక విషయాన్ని స్పెసిఫిక్గా చెప్పేశాడు. చైనా మీద టారిఫ్ గట్టిగా ఇంపోజ్ చేయండి, 50% కాదు 100% టారిఫ్ని ఇంపోజ్ చేద్దాము. రష్యా మీద మనం ప్రెషర్ పెట్టాలి. రష్యా ఉక్రెయిన్కి సంబంధించిన వార్ని మనం ఆపాలి అని అంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం చైనా. ఎట్టి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ పర్చేస్ రష్యా దగ్గర నుంచి ఆపేయాలి, అదొకటే. లేదా చైనా అయినా ప్రెషర్ పెట్టుంచాలి. ఈ ఒక్క విషయాన్ని మాత్రం చాలా క్లియర్గా ఆయన స్టాండ్ తీసుకున్నాడు. బట్ ఇండియా మాట మాత్రం అక్కడ ఎత్తకపోగా ఆయన ట్విట్టర్లో నరేంద్ర మోడీ గారి బర్త్డేకి విష్ చేయటము, ఒక ఫ్రెండ్లీ నేషన్ అని మళ్ళీ మాట్లాడటము అండ్ ట్రేడ్ డిస్కషన్స్ బాగా సాగుతున్నాయన్న కామెంట్స్ ఇవ్వటము, ఇదంతా కూడా కొంతవరకు ఇండియాకి ఫేవరబుల్గా మారుతుంది నిదానంగా. అండ్ దాంతోపాటుగా ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఇజ్రాయెల్ రిలేటెడ్ అన్సర్టనిటీని మేము కూల్ ఆఫ్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తామని కూడా ఒక మాట చెప్పారు. సో ఓవరాల్గా కొంతవరకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది మళ్ళీ రీఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. సో దీనివల్ల కొంతవరకు పాజిటివ్ ట్రేడ్ టాక్స్ జరుగుతున్నాయన్న పాయింట్లో కూడా యూఎస్ చీఫ్ నెగోషియేటర్ దగ్గర నుంచి అంటే ఎవరైతే ఇండియాకి వచ్చారో వాళ్ళు కూడా దానికి సంబంధించి చాలా క్లీన్ అవుట్లుక్ తోటి ఉన్నారు. ఫార్వర్డ్ లుకింగ్ డైరెక్షన్ అంతా నీట్గా ఉందని మాట్లాడారు. అండ్ ఈవెన్ ఇండియా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కూడా యూఎస్ ఏదైతే పెనాల్టీ టారిఫ్ ఆఫ్ 25% ఎక్స్ట్రా వేసిందో దాన్ని పోయే అవకాశం ఉందో, తగ్గే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా ఏదైతే ఎగ్జిస్టింగ్ టారిఫ్ 10 to 15% కూడా తగ్గే అవకాశం ఉంది. సో మనకి 25 + 25, సో 25% అనేది ఫ్లాట్ టారిఫ్ వేశారు. తర్వాత పెనాల్టీ టారిఫ్ 25% వేశారు. పెనాల్టీ టారిఫ్ వేవ్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఏదైతే బేస్ టారిఫ్ ఆఫ్ 25% ఉందో అందులో కూడా 10 to 15% రెడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా కొంతవరకు ఇండియాకు ఒక పాజిటివ్ అవుట్లుక్ లాగా కనపడుతోంది. అండ్ దీంతో పాటుగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇది ఇండియాకి మళ్ళీ ఇంకొక అడ్వాంటేజ్ని తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఫెడ్ అనౌన్స్మెంట్ ప్రకారం ఒక 25 basis points వరకు ఇంట్రెస్ట్ రేట్ కట్ అయితే జరిగింది. అండ్ దాంతోపాటుగా ఒక పాజిటివ్ ప్రొజెక్షన్స్ కూడా ఇచ్చారు. గోయింగ్ ఫర్దర్ ఇంకొక 2 ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఈ ఇయర్లోనే ఇస్తారు అని చెప్పేసి. అండ్ అక్టోబర్ అండ్ డిసెంబర్లో ఏవైతే మీటింగ్స్ వాళ్ళ ఫెడ్ మీటింగ్స్ జరుగుతున్నాయో ఆ రెండిట్లో కూడా ఒక్కొక్క ఇంట్రెస్ట్ రేట్ కట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు.
సో దాంతోపాటుగా గోయింగ్ ఫర్దర్ కొంతవరకు మనకి ఎకానమీ కూడా స్టేబుల్ అయ్యే అవకాశం ఉందన్న ఒక మాట కూడా కనపడుతోంది. సో ప్రెస్ మీట్లో ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అయినా కానీ యూఎస్ రిసెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ అయితే తక్కువగానే కనపడుతున్నాయి. కానీ లేబర్ మార్కెట్ మాత్రం కొద్దిగా సఫర్ అవుతుంది, అది కూడా టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ వల్ల. అండ్ దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అది కూడా టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీ వల్ల. అది కనుక కూల్ ఆఫ్ అయింది అని అంటే యూఎస్ మార్కెట్ కూడా స్టేబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయని చెప్పారు. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ వల్ల కొంతవరకు మనకి ఐటీ సెగ్మెంట్ అయితే కొంతవరకు బెటర్గానే రికవర్ అయింది. ఒకవేళ టారిఫ్ అన్సర్టనిటీ కూడా కూల్ ఆఫ్ అయింది అని అంటే ఐటీ ఆల్మోస్ట్ ఇంకా 30% వీక్గా ఉంది కాబట్టి అది ఇంకా స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్ కట్స్ యూఎస్ మార్కెట్లో జరగటం వల్ల అక్కడ గోయింగ్ ఫర్దర్ రాబోయేటువంటి బాండ్ ఆప్షన్స్లో బాండ్ బయింగ్ యాక్టివిటీ కొంత తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఎమర్జింగ్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎమర్జింగ్ మార్కెట్స్లో గత 1 ఇయర్గా ఇండియాకు వచ్చినటువంటి ఫ్లోస్ చాలా తక్కువ, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే అవుట్ ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి. సో అండర్ వెయిట్గా యాజ్ ఆఫ్ నో ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్లో మనం ప్లేస్ అయి ఉన్నాము. సో గోయింగ్ ఫర్దర్ మనకి జిఎస్టీ రిడక్షన్స్, ఫిజికల్ అండ్ మానిటరీ పాలసీ చేంజెస్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఇవన్నీ కలిపి కూడా ఇండియన్ మార్కెట్స్లో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క నెంబర్స్లో కొంత రివైవల్ తీసుకొస్తాయని ఒక యాంటిసిపేషన్ మాత్రం ఒక పాజిటివ్నెస్గా మార్కెట్కి కనిపిస్తుంది. సో మార్కెట్స్లో ఈ కంపెనీస్ యొక్క నెంబర్స్ కనుక కొద్దిగా పాజిటివ్గా పోస్ట్ చేసినా కానీ అగైన్ ఎఫ్ఐఎస్ యొక్క కళ్ళు మన ఇండియన్ మార్కెట్స్ మీద పడే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు కనుక మన మీద ఫోకస్ పెట్టినట్లయితే ఎటువంటి సపోర్ట్ యాజ్ ఆఫ్ నో, ఇన్ఫాక్ట్ వాళ్ళు అవుట్ఫ్లోస్ పెట్టినప్పటికీ జస్ట్ డిఏఎస్ యొక్క సపోర్ట్ అంటే రీటైలర్స్ లాంటి సపోర్ట్ తోటే 25,300 దాకా ఉన్నటువంటి మార్కెట్ మళ్ళీ ఎఫ్ఐఎస్ ఏవైతే ఫండ్స్ని బయటికి తీసుకొని వెళ్ళారో అందులో కొంతపాటి ఫండ్స్ని మళ్ళీ ఇండియాకి తీసుకొని వచ్చినా కానీ మార్కెట్స్లో మళ్ళీ ఒక పాజిటివ్ ర్యాలీ ఆల్ టైమ్ హైస్ని బ్రేక్ చేసుకొని మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటుగా లాస్ట్ 1 ఇయర్లో ఎమర్జింగ్ మార్కెట్స్ అన్నీ కూడా దాదాపుగా 15 to 20% రిటర్న్స్ని డెలివర్ చేశాయి. ఒక ఇండియన్ మార్కెట్ మాత్రమే ఎటువంటి రిటర్న్స్ లేకుండా అటు టైమ్ అండ్ ప్రైస్ కరెక్షన్స్ రెండింటినీ తీసుకుంది. సో ఒక రకంగా ఇంకా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్టెబిలిటీ దొరుకుతుంది అని ఒక హోప్ కూడా అటు ఎఫ్ఐఎస్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగానే కనపడుతుంది. అండ్ దాంతోపాటుగా మనకి ఎఫ్ఐఎస్ దగ్గర షార్ట్స్ కూడా విపరీతంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ షార్ట్స్ దాదాపుగా వాళ్ళకి 1,44,000 లైవ్ డేటా ప్రకారం. సో 1,44,000 షార్ట్స్ నిన్నటి క్లోజింగ్ వరకు అయితే అవైలబిలిటీలో కనిపిస్తున్నాయి. సో ఈ 1,44,000 యొక్క షార్ట్ కవరింగ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో గతంలో ఎప్పుడు కూడా నేను షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుందన్నమాట నేను మాట్లాడలేదు, బట్ ఇప్పుడు ప్రాబబిలిటీ కనిపిస్తుంది మార్కెట్లో కొంతవరకు షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో దానికి గల కారణం ఇందాక నేను చెప్పినట్టుగా టెక్నికల్ అనాలిసిస్లోకి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం మనం చెక్ చేసినా కానీ మార్కెట్లో ఒక డౌన్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ జరిగిందని చెప్పేసి గతంలో మాట్లాడుకున్నాం. ఈ డౌన్ ట్రెండ్ ఛానల్ ఫార్మేషన్ మనం ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ రిజెక్షన్స్ వచ్చిన తర్వాత ఇంకా కిందకు వచ్చి ఉండాలి, కానీ అక్కడికి రాకుండా అది ఇమీడియట్గా బౌన్స్ అయి అప్ సైడ్ వెళ్ళింది. అఫ్కోర్స్ ఫండమెంటల్స్ కూడా బాగానే సపోర్ట్ చేసాయి. సో ఓవరాల్గా చూసినప్పుడు మనకి ఇదంతా ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్లో కనిపిస్తుంది. ఇది 1 వీక్ టైం ఫ్రేమ్లో చెక్ చేసిన, ఈవెన్ 1 డే టైం ఫ్రేమ్లో చెక్ చేసినా కానీ మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. సహజంగా మనకు ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫార్మేషన్ ఉండొచ్చు, లేకపోతే డబుల్ టాప్ ఫార్మేషన్ అనొచ్చు. ఏ ఫార్మేషన్ అయినా కానీ అక్కడి నుంచి రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అవడానికి మాత్రం కొద్ది వరకు పాసిబిలిటీస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీస్ కొద్దిగా ఎకనామిక్ బూస్ట్ చేయడానికి కోసం మారుతున్నాయి కాబట్టి, పరిస్థితులు దానికి అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి దిర్ ఈస్ అ ప్రాబబిలిటీ ఆన్ ద హయ్యర్ సైడ్ బ్రేకప్. మనకి బ్రేక్ డౌన్ కంటే బ్రేక్అప్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాకపోతే ఎస్ దేర్ ఆర్ రెసిస్టెన్స్ 25,738 దగ్గర నుంచి 25,910 వరకు కూడా ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే ఉంది. ఒక రకంగా మనకు మంచి బఫర్ జోన్, మనకు క్లియర్ కట్గా అప్ సైడ్ బ్రేక్ పొటెన్షియల్ ఉందా లేదా, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళొద్దా లేదా అనే ఒక కన్ఫర్మేషన్ 25,900 బ్రేక్ అయితే తీసుకోవచ్చు. మేబీ మనకి ఇన్ బిట్వీన్ ఈ డబల్ టాప్ ఫార్మేషన్ యొక్క బ్రేకప్ మాత్రం మనకి 25,700 దగ్గరే ఉంది, కానీ అక్కడ ఒక ఫేక్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇది ఫేక్ కాదు, ఇది రియల్ ఆ బ్రేక్అవుట్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి 25,900 ఇస్ అ గుడ్ మార్క్. 910 దాని అబోవ్ కనుక మంచి మార్కెట్ వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ వచ్చినట్లయితే దెర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఫ్రమ్ హియర్ మార్కెట్ మైట్ గో అప్. సో దీంతో పాటుగా ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనాలిసిస్ కూడా చెక్ చేస్తే మనకి అప్ సైడ్ అయితే డెఫినెట్గా 26,000 దగ్గర, దట్ వాస్ వెరీ ఫార్ అవే. అక్కడ ఆ టైం కల్లా మేబీ డేటాస్ కూడా చాలా మారిపోవచ్చు. బట్ నెక్స్ట్ వీక్లో మాత్రం, నెక్స్ట్ వీక్ అని కాదు ఆల్మోస్ట్ లైక్ 7-8 వీక్స్ ఆప్షన్ ఎక్స్పైరీస్కి సంబంధించిన డేటాను చూసినా కానీ ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇక్కడ బిల్డ్ అయిన డేటా ప్రకారం దేర్ కుడ్ బి ఎ స్మాల్ కన్సాలిడేషన్ ఇన్ ద మార్కెట్. అట్లా అని చెప్పేసి మార్కెట్ బ్రేక్ డౌన్ అవుతుందంటానికి కూడా పాసిబిలిటీస్ లేవు. డౌన్ సైడ్ కూడా సపోర్ట్స్ మనకి ఇక్కడ ప్లేయర్స్ కనిపిస్తున్నారు. అండ్ అలానే మనకి ఇక్కడ కూడా డౌన్ సైడ్లో మంచి ప్రైస్ యాక్షన్స్ ప్రీవియస్గా జరిగినాయి ఉన్నాయి కాబట్టి ఇది సపోర్ట్ కింద యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కిందకు వచ్చినా కానీ 25,133 ఆ రేంజ్లో
మార్కెట్ సపోర్ట్స్ తీసుకోవడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి అప్ సైడ్ మూవ్ అవడానికి పొటెన్షియాలిటీ కనిపిస్తుంది. అండ్ ఓన్లీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైర్ అయ్యే దాన్ని చూస్తే అంటే ట్యూస్డే 23rd సెప్టెంబర్ ఆ ఒక్క డేటాలో మాత్రం రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే ఇవాళే దాదాపుగా 25,400 దగ్గర యాక్టివిటీ బాగా ఎక్కువగా బిల్డ్ అయింది సెల్లర్స్ది. దట్ డజంట్ మీన్ మార్కెట్ విల్ నాట్ గో అప్. మనకి వీకెండ్లో ఏ పాజిటివ్ డేటా బయటకు వచ్చినా కానీ మార్కెట్లో మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏ న్యూస్ లేనట్లయితే మాత్రం కొంత డౌన్ సైడ్ కన్సాలిడేషన్ ఫర్ 2 days ఉంటుంది. అక్కడి నుంచి మేబీ అన్ అప్ సైడ్ ఎక్స్పైరీ తర్వాత అన్ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కొంతవరకు కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటుగా ఒకసారి మనకి ఫండమెంటల్ యాక్టివిటీస్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కూడా చెక్ చేద్దాం నిఫ్టీది. సో ప్రైస్ టు ఎర్నింగ్ మనం చెక్ చేసినా కానీ గతంలో 25,500 దగ్గరికి వెళ్ళినప్పుడు పీఈ రేషియో దాదాపుగా 23 అండ్ అబోవ్ ఉండేది. సో ఇప్పుడు మళ్ళీ ఆల్మోస్ట్ ఇయర్ అందరూ ఆ లెవెల్స్కి వచ్చినప్పటికీ 22.33 దగ్గరనే పీఈ ఉంది. సో కంపారిటివ్లీ పీఈ అనేది రీఅడ్జస్ట్ అవడం అనేది కొంతవరకు బెటర్ ఆస్పెక్టే. రేపు సెప్టెంబర్ తర్వాత రాబోయేటువంటి రిజల్ట్స్ కనుక కొంత పాజిటివ్గా మనకి పోస్ట్ అయ్యాయనంటే ఈ పీఈ అనేది పైకి మూవ్ అవ్వకుండా ఓన్లీ నిఫ్టీ మాత్రమే పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా ప్రైస్ టు బుక్ ఇది కొంచెం అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రైస్ టు బుక్ అనేది లోవర్ సైడ్ ఉంటే మనకి వాల్యుయేషన్స్ బాగున్నట్టుగా కన్సిడర్ చేస్తాము. సో గతంలో మనకి సేమ్ 25,500కి వెళ్ళినప్పుడు ప్రైస్ టు బుక్ 3.73 ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మార్కెట్ అక్కడికి వెళ్ళినప్పటికీ ప్రైస్ టు బుక్లో పెద్దగా మార్పులు అంటే అప్ సైడ్కి రాలేదు. 3.33 దగ్గర ఆగిపోయింది. అండ్ ఈ డివిడెంట్ ఈల్డ్ కూడా మనకి స్టేబుల్గా కనిపిస్తుంది. డివిడెంట్ ఈల్డ్ అనేది ఎప్పుడైనా అప్ సైడ్ ఉండాలి. దట్ ఈస్ గుడ్. యాక్చువల్ ఎప్పుడైనా అప్ సైడ్ ఉన్నప్పుడు మనకి స్టేబుల్గా ఉన్నట్టు. గతంలో మనకి 25,500కి వెళ్ళినప్పుడు ద ప్రైస్ టు బుక్ ఈజ్ అరౌండ్ 1.24 అండ్ ఇప్పుడు అదే లెవెల్స్లో ఉన్నా కానీ ప్రైస్ టు బుక్ ఈజ్ అరౌండ్ 1.33. సో ఓవరాల్గా ఫండమెంటల్గా కూడా కొంతవరకు స్టెబిలిటీ కంపెనీ నెంబర్స్లో కూడా స్టెబిలిటీ స్లోగా వస్తుంది అని ఒక హోప్ కనిపిస్తుంది. అండ్ మనకి ఈ 22nd of September తర్వాత జిఎస్టీ ఇంప్లిమెంటేషన్స్ జరిగితే మార్కెట్లో కొంతవరకు ఒక పాజిటివ్ హోప్. అట్లీస్ట్ సెప్టెంబర్ తర్వాత మనకి నెంబర్స్లో మార్పులు ఉన్నా ఉండకపోయినా మనకి ఫార్వర్డ్ పీఈ మారే అవకాశం ఉంటుంది. అండ్ ప్రొజెక్షన్స్ కూడా మార్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో దీంతో మనకు కొంతవరకు ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ ఆగిపోయి మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అయ్యే ఛాన్సెస్ అవ్వడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈవెన్ మన ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్తో కంపేర్ చేసినా కానీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం చాలా అండర్ పర్ఫామ్ చేసింది. సో వీ హ్యావ్ స్టిల్ గుడ్ పొటెన్షియల్ టు మూవ్ అప్. ఇన్ని రోజులు మార్కెట్లో అప్ సైడ్ మూవ్ ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయని నేనే చెప్పాను. బట్ ఇప్పటి నుంచి మార్కెట్లో అప్ సైడ్ మూవ్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. డౌన్ సైడ్ మూవ్కి ఛాన్సెస్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మేబీ గోయింగ్ ఫర్దర్ ఇండియన్ మార్కెట్స్కి అయితే ఒక స్టేబుల్ మూవ్ అప్ సైడ్ వచ్చి ఒక బుల్ రన్ క్యాప్చర్ చేసే ఆపర్చునిటీ ఇస్తుందేమో అని బలంగా నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.